వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాసరెడ్డి. విజయ్‌తో ఎంగేజ్‌మెంట్ పైన నిజం చెప్పేసిన రష్మిక మందన. ఇంతటికి ఏంటా నిజం? నిజంగా విజయ్ దేవరకొండతో రష్మిక మందన ఎంగేజ్‌మెంట్ జరుగుతుందా? అసలు ఆమె చెప్పినటువంటి నిజం ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు కనుక విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందన అభిమానులైతే మీరు ఒక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వారి గురించి. అయితే టాలీవుడ్‌లో ఇక్కడ రూమార్ట్ కపుల్‌గా పేరు సంపాదించుకున్నటువంటి జంటల్లో విజయ్ దేవరకొండ, రష్మిక జంట కూడా ఒకటని కూడా చెప్తూ ఉంటారు. వీరిద్దరూ ఒకే చోట కనిపించినా, లేకపోతే వేరు వేరు ప్రాంతాల్లో కనిపించినా సరే, ఎక్కడో ఒక చోట అభిమానులు వీరికి వీరిద్దరిని కూడా సింక్ చేస్తూ వీరికి సంబంధం ఉండే విధంగా న్యూస్‌ను వైరల్‌గా చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఈ జంట ఒకే కారులో కలిసి పయనించడం వంటివి చూస్తూ ఉంటారు కూడా. కానీ ఇప్పటి వరకు కూడా వీరి మధ్య వచ్చే రూమర్సు ఏ ఒక్కరు కూడా ఖండించలేదు. అంటే 2025లో సైమా అవార్డ్స్ వేడుకల్లో కూడా వెళ్ళినటువంటి రష్మిక తన చేతికి ఉన్నటువంటి ఒక రింగును గమనించి నెటిజన్లు ఈ రింగ్ చూసి విజయ్ దేవరకొండతో ఎంగేజ్‌మెంట్ అయ్యిందంటూ కూడా రూమర్సు తెగ వైరల్ చేసేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రష్మిక పాల్గొనగా ఈ విషయానికి సంబంధించి ఒక ప్రశ్న ఎదురైంది. రష్మిక ఈ విషయం పైన కూడా మాట్లాడుతూ, అది జస్ట్ నా సెంటిమెంట్ ఉంగరం అని, తనకి ఎవరితో కూడా ఎంగేజ్‌మెంట్ జరగలేదని, ఒకవేళ అలాంటిది ఏదైనా నిజంగానే జరిగితే మాత్రం తానే స్వయంగా చెబుతానంటూ కూడా అప్పటి వరకు ఎవరు కూడా ఇలాంటి విషయాలను నమ్మవద్దంటూ కూడా రష్మిక తేల్చి చెప్పేసింది. కానీ విజయ్ దేవరకొండతో ఉన్నటువంటి రిలేషన్ మాత్రం బయటికి చెప్పలేదు రష్మిక. మొత్తానికి రష్మిక చేసినటువంటి ఈ కామెంట్స్ చూస్తే మాత్రం నిజంగా రష్మిక విజయ్‌తో రిలేషన్‌లో ఉందన్నట్టుగా తేలిపోతుందని, రష్మిక పాన్ ఇండియా హీరోయిన్‌గా ఒకవైపు దూసుకుపోతూ ఉండగా, విజయ్ దేవరకొండ భారీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి అభిమానులు మాత్రం రష్మికతో కలిసి చేస్తే ఖచ్చితంగా విజయ్‌కి హిట్టు అవుతుందని కూడా ధీమాను వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఒక సినిమా త్వరలోనే చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుందనేసి కూడా కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇటీవల విజయ్ దేవరకొండ నటించినటువంటి 'కింగ్డమ్' సినిమా యావరేజ్‌గా ఆకట్టుకుంది. మరి ఈ సినిమా సీక్వెల్స్ కూడా ఉంటుందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. మరి వీరిద్దరి పైన వస్తున్నటువంటి రూమర్స్‌కి వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందా? లేదా? అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.